నెల చిరంజీవి గారికి బాగా కలిసి వచ్చిన నెల అని చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారి కెరీర్లో అద్భుతమైన సినిమాలు పడిన నెల మేనే. సో మే నెల రాగానే నాకు కొన్ని సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి న్యాయం కావాలి 1981లో మే 15వ తారీఖున రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అప్పట్లో చిరంజీవి గారిని ఒక నటుడిగా చిరస్థాయిగా నిలబెట్టిన సినిమా అని చెప్పాలి. సో అప్పట్లో ఇది ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిందా అని అంటే కాదు, కానీ చిరంజీవి గారిలో ఉన్న ఒక నటుడిని బయటకు తీసిన సినిమా అని చెప్పాలి. ఆ తర్వాత మే 9 1990 చిరంజీవి గారి కెరీర్లో అద్భుతమైన మైలురాయి జగదేక వీరుడు అతిలోక సుందరి. చాలామంది ఒక 40 ఏళ్ళు ప్లస్ ఉండే వాళ్ళందరూ కూడా తమ టీనేజ్లో చూసిన సినిమా ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి అని చెప్పాలి. వాళ్ళ టీనేజ్లో ఇలాంటి సినిమా చూసి అసలుకి కలలు కనేవాళ్ళు. సో అంతటి గొప్ప సినిమా అని చెప్పాలి. ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయింది మే 9, 1990. అదే మే 9 మళ్ళీ చిరంజీవి గారికి మరో బ్లాక్ బస్టర్ గ్యాంగ్ లీడర్ 1991, అంటే ఒక్క సంవత్సరం తర్వాత మళ్ళీ గ్యాంగ్ లీడర్ సినిమాతో చిరంజీవి గారు మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత చిరంజీవి గారు మధ్యలో కొంతకాలం హిట్లు లేవు. చిరంజీవి గారికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ 1998లో మే 15వ తారీఖున హిట్లర్ అనే సినిమాని రిలీజ్ చేశారు. ఇంతకుముందు చెప్పుకున్నాం న్యాయం కావాలి, ఆ తర్వాత మొదటి సినిమా న్యాయం కావాలి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఇవన్నీ కూడా. హిట్లర్ సినిమా 1998 మే 15న రిలీజ్ అయింది. ఆ సినిమా ఎంతటి బూస్ట్ ఇచ్చింది